వటపత్ర సాయి అనగా మర్రి ఆకు మీద శయనించిన దేవుడు అని. ఈ వృత్తాంతము మార్కండేయ మహర్షి చరిత్రలో ఉంటుంది. మార్కండేయుడు 6 మన్వంతరములు తపస్సు చేశాడు. 7వ మన్వంతరంలో ఇంద్రుడు తపస్సును చెడగొట్టడానికి అందమైన అప్సరసలను పంపాడు. వారి నాట్య హోయలకు మార్కండేయుడు చలించలేదు. చలించని మార్కండేయుడికి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అనగా, నీ మాయను చూడాలని ఉంది అని అడిగాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ప్రచండ గాలి, ధారాపాత వర్షము విపరీతంగా వచ్చి సముద్రాలు పొంగాయి. నీటితో సమస్తం మునిగిపోతుంది. మార్కండేయుడు మోహశోకాలతో విష్ణుమాయతో నీటిపై జీవించాడు. అలా తిరుగుతున్న అతనికి ఓ చోట మర్రి ఆకుపై శయనిస్తున్న బాలుడు కనిపించాడు. చేతి వేళ్లతో కాలిని పట్టుకుని నోట ఉంచుకుని చీకుతూ కనిపించాడు. అతడే వటపత్ర సాయి. మహావిష్ణువు ఆదేశంతో మర్రి ఆకుపైనున్న వటపత్ర సాయి కడుపులోకెళ్ళి చూస్తాడు. నీట మునిగిన సమస్త భూమి ప్రాణికోటి కనిపిస్తుంది. మళ్ళీ మరో చోట సృష్టి ప్రారంభం చేస్తాడని తెలుసుకుంటాడు మార్కండేయుడు. ఇక శ్రీ మహావిష్ణువు వరం ప్రకారం విష్ణుమాయను తెలుసుకుంటాడు.